లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఈ మధ్య ఎక్కువగా వింటా మీకు అంటే ఈ మాట కూడా అంటారు, అమ్మవారి గుడే కదా నేను చికెన్ తిని వెళ్తే ఏమవుతుంది, అయ్యవారి గుడే కదా నేను స్నానం చేయకుండా పోయినా దేవుడు ఎంతో మందిని క్షమించండి నన్ను క్షమించలేడా అంటారు. అంటే గుడికి వెళ్ళేటప్పుడు ఏమేం నియమ నిష్టాలు పాటించాలమ్మా? ఇప్పుడు కొంతమంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఏదైనా ఒక మాంసాహారాన్ని ముందుగా ఏదో తింటారు, కానీ ఒక ఫీలింగ్ ఉంటుంది. అంత వాదించిన లేకపోతే పెద్దవాళ్ళకు ఉంటుంది, అరే నేను తిన్నావు కదా నాయన కాస్త స్నానం చేసిరారా అమ్మ, స్నానం చేసిరా అమ్మ అని చెప్తారు పెద్దవాళ్ళు. మనకి ఏమవుతుందంటే అక్కడ మనం ఒక రకంగా జీవహింసే లెక్క చేసి మనం భుజించాం. కానీ కొంతమంది వితండవాదం వేస్తారు, అమ్మవారికి బలి ఇవ్వరా, అమ్మవారిని కోళ్ళు ఇవ్వరా, మేకలు ఇవ్వరా బలి, ఇలాంటివి చేయరా అని చెప్పి. అది వేరు. ఈ కాన్సెప్ట్ నువ్వు తిని వెళ్తున్నావు అమ్మవారిని చూడడానికి. కాబట్టి ఏదైనా గుళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఏదైనా ముందర రోజు కానీ ఇలాంటి మాంసాహారం కానీ తింటే తప్పకుండా తలతో స్నానం చేసి వెళ్ళడం అనేది మంచిది. అలాగే విశేషమైన పూజలు ఇంట్లో ఏవైనా చేసుకుంటున్నప్పుడు అందుకనే మనకు చెప్తారు, విశేషమైన పూజలు చేసుకునేప్పుడు ముందర రోజు కానీ తర్వాత రోజు కానీ, అంటే మనకి గుడికి వెళ్ళే ముందర రోజు, ఈ రేపు వెళ్తున్నాం అనుకుంటే ఈ రోజు తినకూడదు. అదే తర్వాత రోజు వచ్చిన రోజు దగ్గరనే ఏ తిరుపతి వెళ్ళాం ఓ రోజు హాల్ట్, ముందర రోజు తినకూడదు. తర్వాత రోజు రాగానే అక్కడ నుంచి తెచ్చుకున్న ప్రసాదాన్ని దేవుడికి ఇంట్లో నివేదన చేసి అందరికీ పంచాలా. అందరికీ పంచకుండా వచ్చిన రోజే నేను నాన్ వెజ్ తినేస్తానంటే, కాబట్టి ఆ ప్రసాదం ఉండి అందరికీ పంచిపెట్టే వరకు కూడా నాన్ వెజ్ తినం. కాబట్టి ఇది ఎక్కడికి వెళ్ళినా ఈ పద్ధతి. అంతేగాని ఆడవాళ్ళు మాత్రం రోజు తలారా స్నానం చేసి దీపం పెట్టకూడదు. ఏదైనా మాకు సెంటిమెంట్గా ఉందని పునిస్త్రీలకి పసుపు మనం శుచి అని చెప్తాం, పసుపు నీళ్లు కాస్త నెత్తి మీద జల్లుకోవడం. అందుకనే స్నానం చేసేటప్పుడు స్త్రీలకు కూడా చెప్తారు, పునిస్త్రీలకి అంటే పెళ్ళైన వాళ్ళు కానీ లేదా మామూలుగా పెళ్లి కాని వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు, ఏం చేసి స్నానం చేసేటప్పుడు కొద్దిగా పసుపు మొహానికి ఇట్లా రాసుకుని ఆ స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేస్తే శుద్ధి అవుతుంది. అలాగే వివాహమైన స్త్రీలు అయితే ఆ పసుపుని మామూలుగా మనం ఈ యొక్క మంగళసూత్రాలకి పెట్టుకుని గుచ్చుకునే పసుపు తాడు ఉంటుంది మనకి. ఇప్పుడు కొంతమంది రాగితో చుట్టించేసుకుంటున్నారు, కానీ మామూలుగా అయితే మంగళసూత్రాల వరకు గుచ్చుకునే వరకు పసుపు తాడుతో గుచ్చుకుంటాం. దానికి మంగళసూత్రాలకి ఆ తాడుకి పసుపు రాసుకుని నెత్తి మీద పసుపు నీళ్ళు జల్లుకుని స్నానం చేస్తే సరిపోతుందమ్మా. వెర్రితనాలు మరీ వాటికి పోకుండా మనకి ప్రతిదానికి ఒక పద్ధతి అనేది పెట్టారు. కాబట్టి అంటే ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడు అని చెప్పి ఎందుకంటే ఎందుకు చెయ్యొద్దు అంటారు అన్నప్పుడు, తలారా స్నానాలు ఎక్కువగా చేసింది అనుకో స్త్రీ, ఇంట్లో ఆడది పడుకుంటే ఇంట్లో ఏ పనులు జరగవు నిజంగా. కాబట్టి అలాంటి స్నానం చేయడం వల్ల ముందర తన ఆరోగ్యం పాడవుతుంది, వాతం కమ్ముతుంది. ఎక్కువ నెత్తి మీద తడున్నా కూడా జలుబులు చేయడం, తలనొప్పులు, లోపల శ్లేష్మం రావడం, తన వల్ల తన ఇంట్లో పనులు ఆగిపోతాయి. తన పిల్లల చదువులు కావచ్చు, మగుడికి ఉద్యోగం కావచ్చు, మిగతా వాళ్ళదంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అలా అని చెప్పి ఆడది పని మనిషి చాకరీ చేయడానికి కాదు, తన పని తను కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటు ఆరోగ్యాన్ని అటు సాంప్రదాయాన్ని రెండింటినీ కూడా పాటించాలన్నమాట.